దారులు ఈరోజు భారాలు పెంచెను గుండెలు ఘోరాలు చూసెను కన్నులు నేరాలు చేసెను కోపాలు ఇవా మీరు చెప్పిన ఈ కేసుకి మా అబ్బాయికి ఏమిటి సార్ సంబంధం? రామ్, తలుపు తెరవరా, తలుపు తెరవు. ఏమైంది మా వాడికి? రాము సూసైడ్తో మీ వాడు బాగా అప్సెట్ అయ్యాడు. రాము చావుకి తనే కారణం అనుకుంటున్నాడు మీ అబ్బాయి.
ఆ మానసిక ఒత్తిడే తనని ఈ స్థితికి తీసుకొచ్చింది. ఏంట్రా ఇద్దరు అంత డల్గా ఉన్నారు? మామ అరవింద్ నష్టపెడుతున్నాడు రా, టూర్కి రానంటున్నాడు. ఎవడరా వాడు నష్టపెట్టేది? ఈ నెలలో నిశ్చితార్థం ఉంది కదరా, పైగా ఎన్ని పనులు ఉన్నాయో తెలుసా? ఈ టైంలో ఊళ్ళెమ్మడి తిరుగుతున్నామేంటని నాన్న తిడుతున్నారా? మావా అనుకున్నవని చేస్తూ సంతోషంగా ఉన్నాడంటే వాడు పిచ్చోడైనా అయి ఉండాలి, లేదా బ్యాచిలర్ అయినా అయి ఉండాలి. నువ్వు బ్యాచిలర్గా ఉండగానే అన్ని అనుభవించేసాయి. నాకు టూర్కి రావాలని ఆశగానే ఉంది, కానీ వదలడం లేదే. ఏం చేయమంటావరా? మామ 2 రోజులే కదా, వెళ్ళొచ్చేద్దాం రా. ఎవరికి తెలియకుండా బయలుదేరదాం, వచ్చాక చెప్దాంలే. ఇప్పుడు వెళ్ళకపోతే ఇంకెప్పుడు మన 5 కలిసి టూర్. అవునరా, నాకు కూడా ఎప్పుడు వీసా వస్తుందో తెలియడం లేదు. ఇదే ఛాన్స్, వెళ్ళొచ్చేద్దాం. రేయ్, నా పెళ్ళాం దగ్గర కూడా పర్మిషన్ తీసుకున్నాను. ఇప్పుడు వెళ్ళకపోతేనే ప్రాబ్లం. రేయ్, మీరు చెప్పేదంతా అర్థం అవుతోంది, నాకు తెలుస్తోంది మన టూర్కి వెళ్ళి చాలా రోజులైందని. కానీ నా సిచ్యుయేషన్ అలాంటిది. ఏంట్రా? వామ్మో, 100 ఏళ్ళు దీనికి. రాక్షసి. ఏంటి బుజ్జి? పోయిందిరా, ఇక్కడే ఉన్నాను బుజ్జి. ఓవర్గా భయపడుతున్నప్పుడే అనుకున్నా. అయ్యో వద్దు బుజ్జి, వద్దు బుజ్జి. అంటే నా మీద నీకు నమ్మకం లేదా? అరవింద్ ఇక్కడే ఉన్నాడు, నువ్వే మాట్లాడు. మాట్లాడరా. ఏం చెప్పాలరా? మాట్లాడరా. చెప్పండి సిస్టర్. అరకు వ్యాలీ. ఏడు బలి ఇరుక్కున్నాడు. ఏంట్రా? వైజాగ్ వెళ్తున్నావమ్మా. వైజాగ్ లో అరకు వ్యాలీ ఎంటర్ప్రైజెస్. అదే సిస్టర్, అరకు అంటే అరకు, వ్యాలీ అంటే లోయ. అదే బండరాలతో గోడ కడతారే ఆ కంపెనీ. రే, అబద్ధం చెప్పి పర్మిషన్ తీసుకున్నాను చెప్పవు నువ్వు. ఇదిగో లైన్లోనే ఉంది. చెప్పు బుజ్జి. అయ్యో వద్దు బంగారం. వీడి హీరో మహేష్ బాబు అనుకుంటున్నాడు, ఎలా బతిమాలుతున్నాడో చూడు. మామ బెట్టు చేయకురా, ఉదయాన్నే ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. రే చెప్పరా. మావా, నువ్వు రాకుండా అరకు వ్యాలీకి ఎలా వెళ్తామరా మేము? రే, అంటే రూమ్ ఖర్చు తగ్గించుకోవడానికనే నన్ను రమ్మంటున్నారా? తిక్కంట్రా నీకు, నువ్వు వస్తున్నావు అంతే. అవును. వద్దు బుజ్జి. లేదు బుజ్జి, ఒక్క నిమిషం. బంగారం, నేను తర్వాత ఫోన్ చేస్తాను. అలాగే తప్పకుండా. సరే ఓకేరా. రేయ్, వైజాగ్ వరదరాజులకి ఫోన్ చేసి చెప్పు, తనే అన్ని ఏర్పాట్లు చేస్తాడు. ఓకేనా? ఓకేరా, అమ్మయ్యా ఒప్పుకున్నావు, అది చాలు. బుద్ధిని బుద్ధగించేలాగా తల ప్రాణం తోక్కొచ్చింది. అవును, మీరేంట్రా అబద్ధాలు వాడుతున్నారు? నా బెళ్ళం నేనేం చెప్పినా నమ్మదు, కానీ మీరేదైనా చెప్తే కరెక్ట్గా నోట్ చేసుకుంటుంది. రేయ్, నాకు బాగా తలనొప్పిగా ఉంది, నేను వెళ్ళి పడుకుంటాను రా. రేయ్, సీరియస్ గా మొహం పెట్టుకోకుండా రిసెప్షన్ లో జెండు బావ అడిగి తీసుకో. వెళ్ళరా, వెళ్ళి రెస్ట్ తీసుకో. నీ వల్ల తలనొప్పి. వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే కానీ వాడి చికెన్ ముక్కటివ్వు. ఎవరు? ఎవరది? రే, ఆటలాడకండి రా. మామ వైజాగ్ వరదరాజుల ఫోన్ నెంబర్ ఉందా? ఉంది మావా, ఫోన్ చేయరా.
నిశ్చితార్థం అంటున్నాడు, కానీ అమ్మాయి ఫోటో ఎవరికి చూపించడేంటి? ఆడి గురించి తెలిసిందేగా, సస్పెన్స్ గిస్పెన్స్ అంటుంటారా. ఓ మావా, రూమ్ లో ఏదైనా లగేజ్ వదిలేసామేమో చూసొస్తాను రా. అన్నీ తీసుకొచ్చావురా. అరే ఛీ, మా అవ్వ ఎప్పుడు చెప్తూ ఉంటుంది చెక్ చేశాక చెక్అౌట్ చేయాలని. ఏమన్నా అవ్వా? రే, అమితాబ్ బచ్చన్ ఎన్టీఆర్ చెప్తే నమ్ముతారు, మా అవ్వ చెప్తే నమ్మకూడదా? బండుడా, త్వరగా రారా. వస్తాను రా. వస్తున్నాడులే. ఏంట్రా వీడు ఇంత హుషారుగా ఉన్నాడు? గుడ్ హ్యాబిట్. ఏడిసాడు. అక్కడికి వెళ్ళి ఓసీలో ఇచ్చిన సోపు, పేస్ట్, షాంపూ, కండిషనర్ ఇవన్నీ కొట్టుకొచ్చేస్తాడు చూడు. ఓరి వెదవా. అరే, దీన్ని ఇక్కడే వదిలేసానా? 10,000 రూపాయలు రెంట్ తీసుకుంటున్నారు, ఇవన్నీ ఇక్కడ ఎందుకు వదిలేసి వెళ్ళాలి? బ్రష్, ఇది బాలాజీ గడికి, ఇది పగిలిపోద్ది, వదిలే. ఏది తీసుకోకుండా వెళ్ళి కారులో కూర్చున్నారు. పచ్చ పొట్టేసి 3 బాటిల్ షాంపూ, 4 రోజులు హ్యాపీగా వాడుకోవచ్చు. లైట్లన్నీ ఆన్ చేసే కదా వెళ్ళాం. డోర్ ఓపెన్ చేయరా. డోర్ తీరా. ఏమైందిరా? 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 దొరికిపోయావా? నిన్నే అడిగేది. ఏమైందిరా? బండుడా, త్వరగా బండి తీరా. వెళ్ళదు ఏమైందో చెప్పి చావరా. త్వరగా బండి తీరా. ఇప్పుడేరా నీ మొహం టూర్కి వెళ్ళే మొహంలో వెలిగిపోతోంది. టూర్ మొహం ఓ మొహం ఉంటుందా? అడుగు మామ. నువ్వు ముందు చూసి నడపరా. లాస్ట్ టైం మనం టూర్కి వెళ్ళి ఒక 1.5 year అయి ఉంటుందా? చివరిసారి రామ్తో వెళ్ళాం కదా. రాము గురించి ఏం మాట్లాడుకుంటారా? నా మాట విను రామ్, అనవసరంగా గొడవలు ఇరుక్కోకు. నేను ఆయిషాని లవ్ చేస్తే మీకేంట్రా ప్రాబ్లం? మాకేం ప్రాబ్లం లేదురా, కానీ మీ అమ్మ నాన్న మేమేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు. మా అమ్మ నాన్నని ఎలాగైనా ఒప్పించండి రా. ఆయుషని లవ్ చేసింది నువ్వు, మేమెందుకు మాట్లాడి కన్విన్స్ చేయాలి? రే, అమ్మా నాన్నని కన్విన్స్ చేసుకోలేని నీకెందుకు లవ్ గివ్?
మామా, ఆయిషా నీ కోసం అరకవేళలో వెయిట్ చేస్తుంది. నువ్వు ఆయిషా కొంతకాలం కలిసి ఉండండి. అప్పుడే నువ్వు ఆయిషాని ఎంత సీరియస్గా లవ్ చేస్తున్నావో మీ వాళ్ళకి అర్థమవుతుంది. ఆయిషా ఒంటరిగానే ఉంటుంది. రేయ్, ఆయిషా సొంత ఊరు అరకేరా, వాళ్ళ ఇల్లు అక్కడే ఉంది. పైగా నా గెస్ట్ హౌస్ కూడా అక్కడే ఉంది. అందువల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమూ ఉండదు. ఇది వర్కౌట్ అవుతుందా? మామా, నువ్వు ఆయిషా కాలేజీ రోజుల నుంచి లవ్ చేసుకుంటున్నారు. ఇంతవరకు నువ్వు మీ అమ్మ నాన్నల్ని కన్విన్స్ చేయలేకపోయావు. ఇంకా నువ్వు డిలే చేసావంటే ఖచ్చితంగా ఆయిషా నిన్ను వదిలేసిపోతుంది. బయలుదేరు. ఇప్పుడు సంతోషం అంటారా మీకు? మా కుటుంబం పరువు తీశారు కదరా. నానా, వీళ్ళెందుకు తిడుతున్నారు? వీళ్ళేం చేశారండి? నువ్వు మాట్లాడద్దు. అంకుల్, మేము ఎంతగానో చెప్పాం కానీ వాడు వినలేదు. ఓహో, మీరంతా కలిసే దాని దగ్గర పంపించారన్నమాట వాడిని. అయ్యా అంకుల్, మేం కాదు, అరవింద్ గాడే. అయితే వాడిని వెళ్ళి తీసుకురామని చెప్పండి. వాడు చెప్తే వినే రకం కాదు అంకుల్. రేయ్, రామ్ ఎక్కడున్నాడో నీకొక్కడికి తెలుసు. మర్యాదగా చెప్పు. మా అమ్మకైతే సీరియస్ అంటున్నావు. అసలేంట్రా నీ ప్రాబ్లం? చెప్తే వినవా నువ్వు? రేయ్, సరే ఇప్పుడు అమ్మకి ఎలా ఉందో చెప్పు. మైల్డ్ హార్ట్ అటాక్ రా, ఇంకా ఐసీయూలోనే ఉన్నారు. రేయ్, ఏమనుకుంటున్నావు? ఇంతగా చెప్తున్నాగా. రామ్ని ఆయిషాని కలిపే బాధ్యత నాది. అమ్మా నాన్నని నేను ఎలాగైనా ఒప్పిస్తాను. నన్ను నమ్మరా? మరింకేంట్రా, అమ్మా నాన్నలతో మాట్లాడతానంటున్నాడు. అన్న అండగా ఉండగా నీకేంటి భయం? రేయ్, నేనెలారా? నేను చెప్తున్నానుగా. చెప్పేది వినండి రా. రా వెళ్దాం. ముందులే లే. రేయ్, లేవరా. రేయ్, చెప్పేది వినండి రా. పదరా. పద. రేయ్, మనం తప్పు చేస్తున్నాం అనిపిస్తోంది. రామ్ ఆయిషాల ప్రేమ కంటే మా అమ్మ నాన్నల సంతోషం నాకు ముఖ్యం. ఎందుకు అమ్మకి సీరియస్ అని అబద్ధం చెప్పి నన్ను రప్పించారు? నువ్వు పారిపోతే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? వెళ్ళి అమ్మా నాన్నలతో మాట్లాడు. వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చెయ్యి. నువ్వింత పిరికివాడేవని ఆయిషాకి తెలిసిందంటే తన నిన్ను వదిలించేసుకొని వెళ్ళిపోతుంది. ఓసోసి పిల్ల పోరి ఓ చిన్న మాట జారి ఏం దెబ్బ తీసినావే. రాక్కసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యూ చెప్పినావే. అందంగా పెట్టినవే స్పాట్టు, గుండె తాకింది ప్రేమ గన్ను షాట్టు. ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, మందు కొట్ట క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు షర్టు జేబు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుందే. అయ్యగారు, మిమ్మల్ని ఎవరో పేరు పెట్టి పిలుస్తున్నారు. ఎవడరాది? వైజాగ్ వరదరాజులు అనడానికి నేనే 4-5 సార్లు ఆలోచిస్తాను. అట్లాంటిది ఈ టెర్రర్ ని పేరు పెట్టి పిలిచింది ఎవడరా? ఏది ఓసారి నీ మొహం చూపించు. అయ్యో అరవింద్ బాబు మీరా? ఇదిగో వచ్చేస్తున్నాను. అరవింద్ బాబు ఎలా ఉన్నారు? హాయ్ వరదా. బాబు నిన్నే కదా ఫోన్ చేశారు, అప్పుడే వచ్చేసారేంటి? ప్లాన్ ప్రకారం రావడం కుదరలేదన్నా, అందుకే సడన్ గా వచ్చేసాం. ఓహో, వాడెక్కడొచ్చాడు, మేమే బలవంతంగా తీసుకొచ్చాం. అరే శంకర్ బాబా, ఇంకా ఎవరెవరు వచ్చారు? వరదన్నా, రఫీక్, మరి బాలాజీ ఎక్కడా? ఫుల్ అయింది. అక్కడేం చేస్తున్నావు? గంధం చెట్టుకి నీళ్ళు వస్తానన్నా. సప్పుడు చేయకుండా జిప్ పెట్టుకుని వెంటనే ఇటు వచ్చేయండి. ఇదిగో మొన్న ఒక రోజు ఈడు ఇంటికి వెళ్తుంటే ఎలుగుబంటి వచ్చి అడవులోకి బరబర ఈడ్చుకెళ్ళిపోయింది. తర్వాత ఏమైంది? ఏదేదో అయిందిలే, మొహం మీద మాత్రమే గాయాలు లేవు. కాళ్ళు చేతులు చెప్పుకోలేని చోట కూడా గాయాలు తమ్ముడు. ఏంటండి మీరు అసలు ఏం చెప్తారు? మన దగ్గర ధనాలు సాగు, సింగిల్ పంచే. ఎలుగుబంటి మంచి కామెడీ తమ్ముడు. సర్లే గాని కార్లో కూర్చోండి. వస్తామన్నా. తీరా పదండి బాబు. ఓకే, ఆగండి బాబు, ఆగండి. ఏంట్రా? రోడ్డు అంతా గుంటలో మెట్లో, కారులో వెళ్ళటం కుదరదు, జీబులోనే వెళ్ళాలి. అవును కదా. శివ చూసుకో, నేను ఇప్పుడే వస్తాను. అయ్యా ఒంటరిగా? ఒకవేళ నీకు అంత భయంగా ఉంటే 40 పేజీల నోట్బుక్ తీసుకొని
వైజాగ్ వరదరాజులు జయం, వైజాగ్ వరదరాజులు జయం అని రాసుకో, రామకోట్లాగా. ఏం మాట అట్టాగే అట్టాగే. జాగ్రత్త రోయ్. ఏం బాబు, మీరు వచ్చి ఓ ఏడాది ఉంటుందా? అయి ఉండొచ్చు. రాము కూడా ఉండుంటే. వాడి గురించి మాట్లాడకండి అన్న, మేము ఇక్కడికి హ్యాపీగా ఉందామని వచ్చాం. సారీ తమ్ముడు, ఈ ట్రిప్ బాగా ఎంజాయ్ చేయండి. వస్తా దాహం తీరా జ్వాలై రావే నరిచేరా. గోవింద, నీడిని మార్చమని చెప్పాను కదరా. నీడిని మార్చమంటే తుడిచిందే తుడుస్తూ కూర్చున్నాడు. రే గోవింద, రూమ్ లైనా శుభ్రం చేసావు లేదా? అన్ని శుభ్రం చేశానయ్యా. ఏంటి గోవిందా, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, మీరు ఎట్లా ఉన్నారు? అంతా వచ్చేసినట్టుగా. కిందన రూమ్ లో శంకరు, రఫీకు ఉంటారు. పైన రూమ్ లో బాలాజీ, అరవింద్ ఉంటారు. పక్క రూమ్ లో కృష్ణ, రాము ఉంటారు. ఏనొకండి. సారీ బాబు, అలవాట్లో పొరపాటు అయిపోయింది. సరే, మీ ముగ్గురు ఒకే రూమ్ లో ఉండండి. అందరూ ఉదయాన్నే లేచి రెడీగా ఉండండి. ఏ శివ, ఏంట్రా చెక్ పోస్ట్ దగ్గర ఉండమంటే ఎక్కడికి వచ్చి నుంచున్నావు? మీ పేరు రాసి 40 పేజీల బుక్ అయిపోయింది, అందుకే వచ్చేసా. ఏటి అప్పుడే? సరే, రాత్రికి మీ అందరికి భోజనాలు ఏర్పాటు చేస్తాను. మీరు చేసుకుంటే తినేది ఎవరు? నేను మంచి భోజనం పంపిస్తానులే, కుందేలు కూరతో. వరదా, అవేం వద్దు గాని నేను గోవిందుని పంపిస్తాలే. బాబు, మీరేదో మంచి ప్లాన్ లో ఉన్నట్టున్నారు. సరే, పొద్దున వస్తాను. ఉంటాం వరదా. ఓకే, బాయ్. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. జాగ్రత్తగా ఉండండి. నా 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 నా. బగరుగా బగరుగా మాట, పొగరుగా పొగరుగా చూపు, అదురుగా బెదురుగా ప్రేమ, అందంగా చిందేసి ఆడ. పెళ్ళే గిళ్ళి చేసుకొని పెళ్ళాం కళ్ళు పట్టుకొని ప్రశాంతంగా ఉండేవాణ్ణి ఒక్కడైనా నువ్వు పెట్టా. హే, నిన్ను నన్ను ఎర్చి కూర్చి వెన్ను దన్ను తానే వచ్చి ఉల్లాసాన్ని పంచి ఇచ్చే దోస్తీకే మా ఓటు. డబ్బు గిబ్బు మాత్రం కాదు సుఖం సౌఖ్యం ఇచ్చేది, పెళ్ళాం గిళ్ళాం కానే కాదు సంతోషంగా ఉంచేది. వేరే తలపో నీకింకా ఎందుకో, వేషం విప్పుకో నీ మీసం తిప్పుకో. బగరుగా బగరుగా మాట, పొగరుగా పొగరుగా చూపు, అదురుగా బెదురుగా ప్రేమ, అందంగా చిందేసి ఆడ. Baby go easy now, flipping and sipping the drink it now. Bottles are popping and feelings are killing the way you go in low and low. Chicks all are burning and moving and shaking and never seen like this. Oh my god, now bring it up, break it out. Now check it out, feel it now. చేసావా పబ్లిక్ గా ఒప్పుకో, ఎందుక జడుపు ఎదుర్కొని మార్చుకో. మహాజ్ఞాని అనే పేరు నువ్వేమ పొందగా, మూర్ఖ శిఖామణిగా ఉండాలిరా ముందుగా. పోతే పోనీ పోరా, ఈ భూమిపై నికరంగా ఉండేది ఎవడురా. రారా నేస్తం రారా, నువ్వు మిగతాదంతా మర్చిపోరా, సంతోషాన్ని అలుకోరా. బగరుగా బగరుగా మాట, పొగరుగా పొగరుగా చూపు, అదురుగా బెదురుగా ప్రేమ, అందంగా చిందేసి ఆడ. వరమంటలో చైరా బతకడం,
పక్కవాణి చూసి మనం ఎందుకట మారడం తెలియని వాడితోటి బాగాన్ని కలుస్తాం తెలిసిన ఫ్రెండ్ తోటి గొడవకే దిగుతాం వెయ్యి తాళం వెయ్యి మనం వెయ్యని తాళాలు ఏవి ఏవి పాడు రాగం పాడు బోలో మిగతాదంతా గెట్ అవుట్ స్నేహానికే కట్ అవుటే బదరుగా బదరుగా మాట పొగరుగా పొగరుగా చూపు అదురుగా బెదురుగా ప్రేమ అందంగా చిందేసి ఆడ బగరుగా బగరుగా మాట పొగరుగా పొగరుగా చూపు అదురుగా బెదురుగా ప్రేమ అందంగా చిందేసి ఆడ. అయ్యో రేయ్ ఏమిట్రా గ్యాస్ లేదురా మావా, నేను ఇప్పుడే చూశాను. ఏంటి గ్యాస్ లేదా భోజనం మీటింగ్ అయిపోయింది. రేయ్ వరదరాజుకు ఫోన్ చేయరా. ఐటమ్స్ అవి బాగానే ఉన్నాయిలే. సిగ్నల్ లేదు మావా. వాడికి మాత్రం సిగ్నల్ ఎలా వస్తుంది? రేయ్ వాడి నెట్వర్క్ కి మాత్రం సిగ్నల్ దొరుకుతుందిరా. సరే వాడి దగ్గర ఫోన్ తీసుకుని చెయ్యి. రేయ్ ఫోన్ ఇవ్వరా. వచ్చినప్పుడు కొన్నాగా పకోడా వీలైనంత త్వరగా వచ్చేస్తాను. వచ్చేటప్పుడు నీకేం తీసుకురామంటావు? భలేదానివే, తమాషా కూడా నువ్వు అలా అనుకో. నేను అలాంటి పనులు చేస్తానో చెప్పు. అయినా నాకు అంత ధైర్యం. ఎవరై ఉంటారు ఏ టైంలో? నీకేం తీసుకురామంటావు? తలుపు తీయకుండా ఏం చేస్తున్నారా? ఎలా ఉన్నావు ఆయిషా? బాగానే ఉన్నాను. నేను నీకు ఫోన్ చేశాను కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఊరు నుంచి వచ్చి నేను కలుద్దాం అనుకున్నాను కానీ అర్జెంటుగా మలేషియా వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడే కొన్నాళ్ళ క్రితం. లేదు పర్వాలేదు, నన్ను నేను చూసుకోగలను. రే ఏంట్రా? వస్తారు వస్తారు అని చూస్తుంటే ఇప్పటికి తెలిసిందా దారి? సారీ అమ్మా, కొంచెం బిజీ. ఇప్పుడే టైం దొరికింది. అవును, నువ్వేంటి ఇక్కడ? నీకెవరు చెప్పారు? గోవింద్ చెప్పాడు, అందుకే భోజనం తీసుకొచ్చాను. నీకెందుకమ్మా శ్రమ? మీరు నన్ను మర్చిపోయి ఉండొచ్చు కానీ నేను మిమ్మల్ని మర్చిపోలేదు. నీకు పెళ్ళైందా ఆయేషా? రే నువ్వు వెళ్ళి ఆయిషా, నీ చేతున వడ్డించు. రే తెలివిందా నీకు? తనతో పెళ్లి గిళ్ళి అంటూ. తనతో ఎవరన్నా రాము పెళ్లి గిళ్ళి అన్నారో ఇక అంతే. రే అరవింద్, భోంచేద్దాం రారా. నాకొద్దురా. రే వీడు పిలుస్తున్నాడు కదా, రారా. మీరెళ్ళి తినండి రా. వాడు వచ్చేలా లేడు, నువ్వు రారా. సరే నువ్వు వెళ్ళు, నేను తీసుకొస్తాను. ఏంట్రా? వద్దురా మావా, నన్ను కంపెల్ చేయకండి. సరే ఏమ్మా పెద్ద ప్లేట్ లేదా? అన్ని ప్లేట్లు ఒకే సైజు. కూర్చోండి. వచ్చా చూడు భోజనం టైంకి గద్దకళ్ళు వీడికి. అరవింద్ ఇక్కడ? వాడికి కడుపు కొంచెం అప్సెట్ అట, అందుకే రాలేదు. కడుపు అప్సెటా లేక అతనే అప్సెటా? తెలుసుకున్నావుగా, ఇక నీ పని కానివ్వు. చాచా వాడి కడిపే అప్సెట్, నువ్వు కానీ. ఇక్కడ నేను ఎలా ఒంటరిగా ఉండగలను? మీ ఊరు మీ ఇల్లు, ఇంకెందుకు భయం? ఇక్కడ నాకు ఎవరూ పరిచయం లేదు. మా తాత చనిపోయిన తర్వాత ఇక్కడ ఉండడం ఇష్టం లేక నేను ఆ ఊరు వచ్చేసాను. ఆయిషా, రాము ఎలాగైనా కొన్నాళ్ళలో ఇక్కడికి వచ్చేస్తాడు, మరి ఇంకేంటి? రే రాము, రారా వెళ్దాం. సరే నేను వెళ్ళొస్తాను. ఎప్పుడొస్తారు? ఇంట్లో వాళ్ళు పర్మిషన్ ఇచ్చారనుకో వెంటనే వచ్చేస్తాను. వాళ్ళు పర్మిషన్ ఇవ్వనని చెప్పారు కదా, ఇప్పుడు మాత్రం ఎలా ఇస్తారు? ఆయిషా, నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా, మీ ఇద్దరిని ఒకటి చేయడం నా బాధ్యత, సరేనా? రారా వెళ్దాం. సరే ఆయిషా, వస్తాను. రేపు కూడా బయట తినకండి, నేనే భోజనం తీసుకొస్తాను. సరే అమ్మా, తినవులే. నువ్వు ఒంటరిగా వెళ్ళగలవా? నేను తోడుగరానా? లేదులే, నేను వెళ్ళగలను. ఇది అడవి కదా, ఎలుగుబంట్లు అవి ఉంటాయేమో. నేను ఇక్కడే పుట్టి పెరిగిన దాన్ని. ఇది నాకు అడవి కాదు, ఇల్లు. వస్తా. ఆయిషా
తప్పుగా అనుకోకండి, ఆ చిప్స్ ప్యాకెట్ మాత్రం నైట్ ఆకలిస్తుంది. డైనింగ్ టేబుల్ మీదే ఉంది, తీసుకో. నేను వస్తాను. రే ఎప్పుడు తిండికోలేనా? ఏ నువ్వు తినవా? మంచి అమ్మాయిరా. ఏం చేయగలం, అదృష్టం ఉండాలిగా. మా అమ్మ నాన్నలకు నచ్చకపోతే నేనేం చేయగలను? సరే కానీ ఐషా వచ్చి వెళ్ళినట్టు వరదరాజులకు చెప్పకండి. ఏ ఒక వయసు వచ్చిన పిల్ల ఈ టైంలో వచ్చి వెళ్ళిందని తెలిస్తే తప్పుగా అనుకోరు? రేయ్ వాడు మంచోడ్రా. వరదరాజులు మంచోడే, కానీ నోట్లో ఏది దాగదు. అదిగాక రాము ఆయిషాల లవ్ విషయం అతనికి తెలీదు. అవునవును, సరే చెప్పను. రే ఏంట్రా వీడు హాయిగా నిద్రపోతున్నాడు. యమా చెల్రా. అబ్బా రే మామ, మీరిద్దరు కింద పడుకోండి, నేను బాలాజీ అరవింద్ పైన పడుకుంటాం. అమ్మయ్యా, ఈ బుల్డోజర్ గొడవ వాళ్ళకి లేదు. బుల్డోజరా? ఏంట్రా బుల్డోజరు? అవును మామా, బాలాజీ అర్ధరాత్రి డర్రు బుర్రను గురకబెడతాడు, అప్పుడు తెలుస్తుంది బుల్డోజర్ అంటే ఏంటో. అందరూ పెడతారు కానీ నీళ్ళు ఎవరో బెటరు. లౌడ్ స్పీకర్ల సౌండ్ మధ్య కూడా పడుకోవచ్చు, కానీ వీడు గురక శబ్దానికి అసలు నిద్రే పడదు. రే గురక పెట్టావో సైలెన్సర్ తీసుకొచ్చి ముక్కులో దోపేస్తా, జాగ్రత్త. ఆల్ ద బెస్ట్ మామా. రే ఎక్కడికి వెళ్తున్నావురా? కింద చిప్స్ ప్యాకెట్ వదిలేసాను రా. ఎచ్చి పడుకో. ఏమయ్యాడు? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? నీళ్ళు కూడా లేవు ఈ రూమ్లో. కృష్ణ ఇంకా రాలేదేంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు?
బాలాజీ రే లేవరా రేయ్. రే బాలాజీ రేయ్. టైం అయింది లేవరా. రేయ్, ఏమైందిరా? ఏంట్రా రే రేయ్, మేమే కదరా ఎందుకలా భయపడ్డా? రే ఏమైందిరా? నేనెలా ఇక్కడికి వచ్చాను? మేమే తీసుకొచ్చి పడేసాం, మమ్మల్ని చూసి భయపడతావేంటి? మామా నైట్ దెయ్యం డ్రీమ్స్ రా. రేయ్ దెయ్యం కలే కదా, కలలాగే ఉంది. కలేలే. ఊరికే నష్టపెట్టకుండా తొందరగా వెళ్ళి రెడీ అవ్వు, వరదరాజు వచ్చేస్తాడు. ఆ, నేను ఇంకా టిఫిన్ చేయలేదురా. రేయ్. వెళ్ళి రెడీ అవరా. అరవింద్ బాబు అందరూ రెడీనా? రానా? ఏటి బాలాజీ నువ్వు ఇంకా రెడీ కాలేదా? ఇప్పుడే లేచావా? వీడిని ఇప్పుడే లేపాం. ఏమిటి నైట్ మంచి నిద్ర? నిద్ర పోయినట్టే ఉంది కానీ నిద్రపోలే. ఏంటి ఏదేదో అంటున్నాడు? వరదా నువ్వు వెళ్ళి జీప్ దగ్గర ఉండు, మేము రెడీ చేస్తాం. వెళ్ళు. సరే త్వరగా రండి. రే ఏమైందిరా? బ్రేక్ఫాస్ట్. రేయ్, బ్రేక్ఫాస్ట్ అంత ముఖ్యమా? నేను నా పిల్లలతో ఫోన్లో మాట్లాడనే లేదు, నువ్వు బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుతున్నావా? బయలుదేరరా. ఏం బాబు అందరూ బాగా ఎంజాయ్ చేశారా? నేను మధ్యలోకి వస్తాను. సైడ్ లో కార్లో రాను. వచ్చినప్పుడు విండో సీట్ కావాలని మొండికేసావు. అది కారు, నడిచేటప్పుడు సెంటర్లోనే వస్తా. ఏటి బాలాజీ ఎలా భయపడుతున్నాడు? రాత్రి కన్నా దెయ్యం కలని వీడు ఇంకా మర్చిపోలేదు అనుకుంటా. దెయ్యాన్ని చూసి మనిషి భయపడొచ్చా? నేను భయపడతా. అంటే నీకు ఇంకా పెళ్లి కాలేదు అనుకుంటా. తొందరగా చేసేసుకో. పెళ్లి చేసుకుంటే పిశాచి భయం పోతుందా? పెళ్లి చేసుకుంటే పిశాచి భయం అలవాటు అవుతుంది. రే బాలాజీ, నైట్ నువ్వు చెప్పింది 2వ మెట్టు గురించా 3వ మెట్టు గురించా? అబ్బా ఊరుకోరా, నేను అసలు టెన్షన్ లో ఉన్నాను. టెన్షన్ అవ్వకు. నెక్స్ట్ టైం అలా ఏదైనా భయపెడితే కళ్ళు మూసుకొని హనుమా హనుమా అనుకో. హనుమా హనుమా అంటే పిశాచి భయం పోతుందా? పోతుంది. ఒకవేళ పోలేదనుకో, ఎవ్వరూ లేరనుకుని ఇలా రైట్ లో చూడు, ఎవ్వరూ లేరనుకుని ఇలా లెఫ్ట్ లో చూడు, ఎవ్వరూ లేరనుకుని స్ట్రైట్ గా చూడు. నెక్స్ట్ ఎవరూ లేరనుకుని వెనక్కి చూడాలి. అంతేగా? అక్కడే పప్పులో కాలేసావు. వెనక్కి మాత్రం తిరిగి చూడకూడదు. సరే త్వరగా వెళ్ళి పడుకోండి. ఉదయాన్నే ముత్యాలం గుడికి వెళ్ళాలి. చాలా పవర్ఫుల్ తమ్ముళ్ళు. నేను రాను. ఏ? నేను రాను, మీరు వెళ్ళండి. వాడు రాకపోతే పోయాడులే. మీరు జాగ్రత్తగా వెళ్ళండి, పిశాచి భయం లేదుగా. నాకా పిశాచి భయమా? నేను మోహిని పిశాచికే 3 తెప్పించి ఎస్కేప్ అయ్యే రకం. మీరు జాగ్రత్తగా పోండి, భయపడకండి. మామా ఏదో వాసన వస్తుందిరా. భోజనం రా. రే ఆయేష్ వచ్చినట్టుంది, టిఫిన్ తెచ్చి పెట్టిన చూడు. మామా నాకు చపాతి. ఈ రూమ్ లోనే కదా నిన్న కల్లో వైకుంఠపాలు చూసింది.
ఏంటి కోపంగా ఉన్నావా? ఎందుకని బంగారం? నువ్వు నా బుజ్జి కొండవు కదా? అవును, నువ్వు నా బుజ్జి కొండవే. సరే గాని ఈ బావుక కిస్ ఇవ్వా? నేనా? ఎందుకంత సిగ్గుపడుతున్నావు? నాకు ఒకే ఒక కిస్ ఇవ్వరా ప్లీజ్ బంగారం? నా ఊరుకోరా. నువ్వు చెప్పు బంగారం. నాకు అసలు నిద్ర పట్టలేదు. నీ డ్రీమ్స్ లోకి నేను వచ్చానా? చెప్పు బంగారం. బుజ్జి బంగారం. ఊరికే బంగారం సింగారం అంటూ గమ్మున పడుకోరా. అయ్యో ఇందులో ఛార్జింగ్ లేదు మామ, ఆ ఛార్జర్ అందుకో. కళ్ళంటే అది ఉండదు, ఉండకూడదు. అయ్యో సగంలో కట్ అయిపోతే తిడుతుంది. రాత్రి నువ్వెవరితోనో ఉన్నావు అందుకే కట్ చేసావు అని లేనిపోని ఊహించుకుని నా మొహం ఉమ్మేస్తుంది. మామనికి దండం పెడతాను రా, ఛార్జర్ అందుకో ప్లీజ్. అయ్యో మామ, ఈ ఫోన్ ఒకటి ఆన్ అవ్వడం లేదు. సర్లే ఓ పంచి, ఇలాగే అడవిలో 5 కిలోమీటర్ల దూరం వెళ్ళావే అనుకో, అక్కడ ఒక పీసీఓ వస్తుంది. కావాలంటే అక్కడికి వెళ్ళి మాట్లాడరా. ఈ టైంలో ఎలా వెళ్ళండిరా? తెలుసుగా, లైటు నీ నోరు 2 మూసుకొని పడుకో. స్వీట్ అంట, హాట్ అంట. భయపడుతుంటే బయట పడుకో. రే నేను పైన పడుకోనరా. ఏమైందిరా? పడుకోనంటే పడుకోను. సరే నువ్వు ఇక్కడ పడుకో, నేను పైకి వెళ్ళి పడుకుంటాను. రే నా మాట నువ్వు కూడా ఇక్కడే పడుకో. ఓరా పిరిగి సన్నాసి, వీడు హారర్ సినిమాలు చూసి బాగా పిరిగొడైపోయాడురా. మేము పిశాచాలకే ఫ్రెండ్ రిక్వెస్ట్ ఇచ్చిన వాళ్ళం తెలుసా? పోరా పో, లైక్స్ కామెంట్స్ వస్తాయి. నీ పాపము పండెను నేడు నీ భరత. ఇప్పటి వరకు కూడా ప్రాగ చిత్రం చూపించాడు, ఇప్పుడు ఈడొచ్చాడు బుల్డోజర్ స్టార్ట్ చేస్తాడు. ఇక నిద్రపోయినట్టే. పసిపిల్లలు పాలు తాగి నిద్రపోయినట్టుగా నిద్రపోతున్నారు. వీళ్ళను చూసి భయపడి కిందకి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు వేధవ. అయినా ఇద్దరు బాహుబలుల మధ్య నిద్రపోవడానికి మనకెందుకు భయం? అందరూ నిద్రపోయారా? ఏం జరగబోతుందో? ఈ కృష్ణ ఏమయ్యాడు? ఏంటిది? ఆ బాలాజీ గారు చెప్పినట్టు జరుగుతోంది. అరవింద్, అరే అరవింద్, కృష్ణ కృష్ణ ఈ టైంలో కృష్ణ ఎక్కడికి వెళ్ళినట్టు? ఈ కళ గురించే కదా బాలాజీ కూడా చెప్పాడు. ఈ 2వ మెట్టు మీద కదా శబ్దం వస్తుందన్నాడు. మనం డైరెక్ట్గా 3వ మెట్టు మీదకి దూకిస్తే సరిపోతుంది. కరెక్ట్. 1 2 3. అమ్మో
బ్యాగ్ బద్దలైపోయింది. అమ్మా అబ్బా. కృష్ణ ఇక్కడ కూడా లేడే, ఏమయ్యాడు? ఎవరు? ఎవరండి? హలో, ఎవరండి మీరు? హలో, ఎవరండి మీరు? నేనే ఆయిషాని. నువ్వా అమ్మా? ఏమ్మా, ఈ టిఫిన్ క్యారియర్ రేపు తీసుకెళ్ళచ్చు కదమ్మా. ఇటువైపు చిన్న పని మీద వచ్చాను, అందుకే. అయినా నీకు ధైర్యం ఎక్కువమ్మా. ఇంత దూరం వచ్చాను కదా, తీసుకుపోతానులే. సరే, జాగ్రత్తగా వెళ్ళు. అలాగే. టాయిలెట్కి వెళ్ళాలంటేనే వణుకు పుడుతోంది. ఈ టైంలో ఈ అమ్మాయి ఒంటరిగా ఎలా వెళ్తుందబ్బా? కృష్ణ ఎప్పుడొచ్చాడు? ఆ రూమ్లో ఏదో లైట్ వెలుగుతున్నట్టుంది. ఇది రామ్ రూమ్ కదా. అరే, నా ఫోన్ ఇక్కడికి ఎలా వచ్చింది? పైగా ఛార్జింగ్లో పెట్టుంది. ఒకవేళ రఫీక్ పెట్టుంటాడేమో. భుజమా, ఇక నీకు ఫోన్ చేయొచ్చు. 10% ఛార్జింగ్ ఉంది. ఇంకాసేపు ఛార్జింగ్లో పెడదాం. ఓ పని చేద్దాం, ఇక్కడే పడుకుంటే పోలా? సూపర్ ఐడియా. ఛే, సెపరేట్ బెడ్ ఉందని తెలుసుంటే నా బంగారాన్ని కూడా తీసుకొచ్చేవాడిని. భగవంతుడా, తిరిగేటప్పుడు దెయ్యం అయితే ఉండకూడదు. నిద్రపోలా? లేదు. నాకు భయం, నిద్రపోలా. నీకేంటి? నాకు నిద్ర పట్టలేదు. ఒకవేళ ఆ దెయ్యం వీడే ఉంటాడా? రే, ఇవాళ తీసిన ఫోటోలు చూద్దామా? ఈ టైంలో ఫోన్ రింగ్ అవుతోందండి. ఒకవేళ బుజ్జమై ఉంటుందా? అరే, ఆఫ్ అయిపోయిందే, ఆన్ అవ్వడం లేదేంటి? మళ్ళీ ఛార్జింగ్లో పెడతాం. ఆఫ్ అయిన ఫోన్ మళ్ళీ రింగ్ అవుతుందేంటి? ఛే, మళ్ళీ ఆఫ్ అయిపోయింది. ఇవేంటి, ఏవేవో సౌండ్లు వస్తున్నాయి.
ఒకవేళ దెయ్యం అయి ఉంటుందా? నెక్స్ట్ టైం అలా ఏదైనా భయపెడితే కళ్ళు మూసుకొని హనుమా హనుమా అనుకో. హనుమా 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 అంటే పిశాచి భయం పోతుందా? పోతుంది. ఒకవేళ పోలేదనుకో, ఎవ్వరూ లేరనుకుని ఇలా రైట్ లో చూడు, ఎవ్వరూ లేరనుకుని ఇలా లెఫ్ట్ లో చూడు, ఎవ్వరూ లేరనుకుని స్ట్రైట్ గా చూడు. ఇక్కడెవరూ లేరు, నువ్వు మాత్రమే ఉన్నావు. నమ్ము. లెఫ్ట్ లో చూడాలి. ఏమైందిరా? ఏమైంది అడుగు. రే శంకర్, శంకర్, రే భయంగా ఉందిరా, నువ్వు వెళ్ళి చూసిరా. రే మీకైనా పర్లేదు, ఇక్కడేదో చూపించింది, నాకైతే రిసార్ట్లోనే సినిమా చూపించింది. రే దెయ్యం ఎవరో కనిపెట్టేశావరా? అవును. ఎవరా? ఏంట్రా కృష్ణ డబల్ డబల్ గా కనిపిస్తున్నాడు? తను కృష్ణ కాదు, రామ్. రామా? అవును, కృష్ణ పక్కనే నుంచున్నది రామ్ ఆత్మ. ఆత్మ? అయితే కృష్ణ దెయ్యం నైట్ అయితే ఎటు వెళ్ళిపోతున్నాడు? పొరాని అంతా నీ వల్లే. ఈ ట్రిప్ అంత అవసరమా? నన్ను ఎందుకంటావరా? కృష్ణ ప్లాన్ చేసిన ట్రిప్ ఇది, వాడే మిమ్మల్ని కన్విన్స్ చేయమన్నాడు. ఏంటి, కృష్ణ ఈ ట్రిప్ ప్లాన్ చేశాడా? అవునరా, రఫీక్ అరవింద్కి గొడవ అంట, ఇద్దరిని కలుపుదామని ఈ ట్రిప్ వేశాడు. రే మేము గొడవ పడింది చిన్న మ్యాటర్ కోసం, తర్వాత మేము మాట్లాడుకున్నాగా. మీరు ఒక విషయం గమనించారా? రే కృష్ణ గుడికి రానని చెప్పారా? అవును కదా. రే అనుమానమే లేదు, కృష్ణనే మీడియం, కృష్ణనే రామాత్మ ఆవహించింది. ఎవరేంటారా? ఎవరా? ఆగిపోయింది. ఏంట్రా? ఎవర్రా? కృష్ణరా. వాడిప్పుడు కృష్ణలో ఉన్నాడా లేక రామ్లా ఉన్నాడా తెలియడం లేదే. రే పైన అరవింద్ పడుకున్నారా? రే వాడిని లేపి విషయం చెప్దాం రండ్రా. సరే.
ఎందుకు వాడిని బయట ఉంచుతున్నారు? కృష్ణ కృష్ణ దేం పట్టిందిరా? చాలా ఆక్రోషంగా ఉన్నారు రా. రామాత్మ అనుకుంటాను. రాము లాగానా? ఏంట్రా అవుతున్నారు? వెళ్ళి పడుకోండి. వదలండి. కృష్ణని రామాత్మ ఆవహించిందిరా. నా మాట విను. వాడు బతుకుని లవ్ చేసి టార్చర్ పెట్టాడు. ఇప్పుడు దయ్యం టార్చర్ పెడుతున్నాడా? ఒంటి పిరుకోడ్రా వాడు. ఆయన పేరెంట్స్ ని కన్విన్స్ చేయలేని వాడు ఎందుకు లవ్ చేయాలి, ఎందుకు చావాలి? దీని అంతటికే కారణం ఆయేషనే. రామ్ గారిని వల్ల వేసుకుంది. ఆయిషా గురించి తప్పగా మాట్లాడకండి. నీకు తెలియదు అరవింద్, అంతా అమ్మాయి వల్లే. ఆ అమ్మాయి వల్లే వాడు చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ అమ్మాయి కోసమే మళ్ళీ రామ్ ఆత్మలా వచ్చాడు. ఏమీ జరగనట్టు తను రామ్ గారికి పంగనామాలు పెట్టి ఎలా తిరుగుతుందో చుట్టుడు. రామ్ గారు చావకుండా ఈ ఆయేష చచ్చుంటే బాగుండేది. తన గురించి మాట్లాడదని చెప్పాను కదా. రేయ్ అరవింద్, అలా మాట్లాడుతున్నావు? వాడి గురించి మాట్లాడితే నీకేంట్రా? అరవింద్, అరవింద్, రేయ్ అరవింద్, రామ్, 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 ఆయేషా గురించి తప్పుగా మాట్లాడొద్దని చెప్పానా? నాకు కావాల్సింది అరవిందే, మీరు కాదు. రే రామ్, అరవింద్ మన ఫ్రెండ్ రా. ఎవడ్రా ఫ్రెండ్? వాడొక ద్రోహిరా. వాడు చావాలి, చస్తాడు. అది ఈ రోజే నా చేతిలోనే చస్తారా. అరవింద్, 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 రే తల తెరవండ్రా. తెరుస్తారా లేదా? తెరవండ్రా. దెయ్యం దెబ్బ అంటే ఇదేనేమో. నన్ను బయట పెట్టి తెలిపేశారంటే ఇదే మాట్రా? ఏంటి ఆట? ఒక్కొక్కడికి భయంతో బాడీ పార్ట్స్ అని ఎక్కడక్కడ బిగుసుకుపోతుంటే ఆట అంట ఆట. ఏంట్రా వీడి వాగుడు? అరవింద్కి ఏమైంది? మావా, వాడు అరవింద్ కాదురా, నీ తమ్ముడు రామ్. ఏంటి రామా? నోటుకొచ్చినట్టు వాగుతున్నారేంటి? తన్నులు తింటారు. తను తిన్నాం. రాత్రి అయిందంటే నువ్వేమో కనిపించకుండా పోతున్నావు. ఎవరోటి వెళ్ళినట్టు అనిపించింది. ఏంటో చూద్దామని వెళ్ళాను. తలుపులు వటంతరాపై మూసుకున్నాయి. తలుపు తెరవడానికి కిటికీ తెరితే ఏదో దేని చూసినట్టు పారిపోతారేంటి? సారీ మామా, నువ్వే దెయ్యం అనుకుని మేమంతా నిన్ను బయటికి నెట్టి తలుపేశాం. కానీ అరవింద్ గడారా దెయ్యం. ఏంట్రా మీరనేది?
చూడరా, ఉదయం తీసిన ఫోటో. ఏంట్రా ఇది? ఇదేరా నిజం. అరవింద్ ఒక ద్రోహి, వాడు చావాలి, చస్తాడు అంటూ అరిచి వాడు స్పృహ తప్పి పడిపోయాడు రా. నా అనుమానం కరెక్టే అనిపిస్తుందిరా. ఏంటి అనుమానమా? అంటే ఆల్రెడీ నీకు దీని గురించి తెలుసా? తెలుసు, కానీ రాము దీని వెనకాల ఉంటాడనుకోలేదు. ఏంట్రా ఏమైంది అరవింద్కి? 7 నెలల క్రితం అరవింద్ వాళ్ళమ్మ నాకు ఫోన్ చేసింది, ఏదో ప్రాబ్లం అని. నేను వాడి ఇంటికి వెళ్ళి వాడితో మాట్లాడడానికి ట్రై చేశాను, కానీ వాడు చాలా వైలెంట్గా బిహేవ్ చేశాడు. ఒక స్టేజ్లో వాడిని ఎవరు కంట్రోల్ చేయలేక హాస్పిటల్లో చేర్పించాల్సి వచ్చింది. 2 నెలలు ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాడు. రాము ఆత్మహత్య వాడిని ఎంతో బాధించిందని డాక్టర్ చెప్పారు. రాము సూసైడ్తో మీ వాడు బాగా అప్సెట్ అయ్యాడు. రాము చావుకి తనే కారణం అనుకుంటున్నాడు మీ అబ్బాయి. ఆ మానసిక ఒత్తిడే తన్ని ఈ స్థితికి తీసుకొచ్చింది. ఇప్పుడు కొంచెం నార్మల్ అయ్యాడు. ఇప్పుడు మా అబ్బాయి నార్మల్ అయ్యాడు కదా, ఇకపై ఏ సమస్య ఉండదుగా. అది మీ అబ్బాయి చేతుల్లోనే ఉంది. అతను ధైర్యంగా ఉంటే ఏ ఆత్మలు ఏమీ చేయలేవు. కానీ ఆత్మకి వేరే శరీరం దొరికేంత వరకు మీ అబ్బాయి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. వాడు ఎక్కడుంటే పాతవన్నీ మర్చిపోలేడని మలేషియాకి పంపించి బిజినెస్ చూసుకోమని చెప్పాం. ఎందుకు ఇదంతా మా దగ్గర దాచావు? అరవింద్ ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉందని తెలుసురా, అదేదో వాడే చెప్తాడులే అనుకున్నాం. అరవింద్ పోయిన నెల మలేషియా నుంచి వచ్చేసాడు, ఏ సమస్య రాలేదే? రాలేదు సరే, కానీ నార్మల్ అట్మాస్ఫియర్లో ఉంటేనే వాడికి పూర్తిగా నయమైందో లేదో తెలుస్తుంది అని డాక్టర్ చెప్పారు. అందుకే వాడు ఫంక్షన్స్, పార్టీస్ అంటూ అటెండ్ అవుతూ ఉన్నాడు. ఇవన్నీ తెలుసు కూడా ఎందుకు ఈ ట్రిప్ అరేంజ్ చేసావు? పెళ్లికి ముందు వాడిని టెస్ట్ చేయడానికి ఈ ట్రిప్. ఏమనుకుంటున్నా మనసులో? నువ్వు ట్రిప్ వేయడానికి మేమే దొరికావు నీకు? నువ్వే కదా ట్రిప్ అన్నావు. వేయమంటే దయ్యంతో వేస్తావా? తెంగరోళ్ళ మాట్లాడుకో. అరవింద్కి మంచి చేయడానికి వీడు ఆ పని చేశాడు. ఓ, ఇప్పుడు నువ్వు వాడికి సపోర్ట్ చేస్తున్నావా? రేయ్, నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా? పోరా. ఇక్కడేం జరుగుతుందో నాకు తెలియట్లేదు, కానీ అరవింద్ని ఒంటరికి వదలటం నాకు మంచిది అనిపించట్లేదు. మనమేం చేయగలరా? చూసావు కావండి, దెయ్యం పట్టినోళ్ళ ఉన్నాడు. దెయ్యం లేదు, భూతం లేదు, డిస్టర్బ్డ్గా ఉన్నాడు రా. దెయ్యాన్ని భూతాలని నమ్ముతున్నావు, ఫ్రెండ్ నమ్మవా? మీరేమైనా చేసుకోండి, నేను వాడి దగ్గరికి రాను. పిచ్చి వాడిలా మాట్లాడకరా. అవునవును, నీకు దెయ్యాలు భూతాలంటే నమ్మకం లేకపోవచ్చు, కానీ ఇవన్నీ చూస్తుంటే నాకు భయంగా ఉందిరా. బాగున్న ఫోన్ కూడా పని చేయట్లేదు. చూసావుగా కిటికీలు ఎలా కొట్టుకున్నాయో, గాలికి లేనావో టెన్షన్ అవుతాను. దెయ్యం భూతం అంటే వాడు ఏమైనా గోళ్ళ నుంచి వచ్చాడా? చేతులు కాళ్ళు ఉన్నాయిగా. రేయ్, కృష్ణ పొజిషన్లో నేనున్నా అదే పని చేసావంట్రా. ఇప్పుడు మనం అరవింద్ని ఒంటరిగా వదలడం నాకు నచ్చలేదు. ఏంట్రా నువ్వు వాడు కలిసి అలా మాట్లాడతారు? రేయ్, దెయ్యమైతే ఏంటి ఇప్పుడు? వాడొక్కడు, మనం నలుగురం. ఎందుకు ఇలా భయపడి చేస్తారు? మీరిద్దరు ఎక్కడే ఉండండి, మేము చూసుకుంటాం. మరీ ఓవర్గా మాట్లాడక మామ, వాడు మాకు ఫ్రెండే, కానీ మీకున్నంత ధైర్యం మాకు లేదు. ఫ్రెండ్ అంట, ఫ్రెండ్, దెయ్యం ఫ్రెండ్. సరే, ఇప్పుడేం చేద్దాం? రేయ్, ముందు మనం ఇక్కడి నుంచి బయలుదేరదాం. వాడిని ఏ హాస్పిటల్కో, చర్చ్కో, గుడికో తీసుకువెళ్దాం. ఇదంతా జరిగే పని కాదురా, నన్ను వదిలేయండి. అయినా ఇలాంటి ఐడియాలు ఏవి వర్కౌట్ అవ్వవు. రేయ్, వరదాన్ని పిలుద్దాం. ఇది మంచి ఐడియా రా, వరదాన్ని పిలుద్దాం. సరే, నేను వెళ్ళి వరదరాజులను తీసుకొస్తాను, మీరు అరవింద్ని జాగ్రత్తగా చూసారా? మన నలుగురం, వాడు ఒక్కడే అన్నారు, ఇప్పుడు ముగ్గురమే. రేయ్, ఒక్కడికి ముగ్గురు సరిపోరా? రేయ్, ఏంటి మాట మారుస్తున్నావు? నువ్వేంట్రా ఆడదారిలో ఈ టైంలో ఒంటరిగా వెళ్ళాలా? నాకేం అవ్వదు, నేను చూసుకుంటానులే. రేయ్, ఏం చేస్తున్నాడు వాడు? చూస్తానుండు. అలాగే పడున్నాడు రా. అలాగే ఉండి, ఇంకా స్పృహలోకి రాలేదు. డోర్ లాక్ చెయ్యి. అలాగే వదిలేద్దామా? తలుపేసి గడి పెట్టేద్దాం. ఏంటి ఇంత చీకటిగా ఉంది? ఏంటి శబ్దం? సరే, వరదరాజులకు కాల్ చేద్దాం. నెట్వర్క్ లేదే. ఛే,
ఎవరో ఎవడికి వాడు ప్రాణపోయింత ప్యాంటు తరుపుకుంటుంటే ఈడేంటంటే చిప్స్ని ఊరబెట్టుకుని తింటున్నాడు. నెంబర్ ఎక్కడ సేవ్ చేశాను? నెట్వర్క్ లేదే. హలో హలో పరదా, నేను కృష్ణని. వినిపిస్తుందా? ఇక్కడ అరవింద్తో ఒకటే ప్రాబ్లం. హలో హలో శ్శే. హలో నేను నిన్ను కలవడానికే వస్తున్నాను. ఎక్కడున్నావు? హలో హలో నేను కృష్ణని. వినిపిస్తోందా? హలో కొంచెం గట్టిగా మాట్లాడు బాబు. హలో బాబు, నువ్వు అక్కడ ఉండు. హలో బాబు, నేను వచ్చే రూట్లోనే కదా వస్తున్నావు. హలో అక్కడ ఉండు బాబు, నేను వచ్చేస్తున్నాను బాబు. ఎవరా ఈ టైంలో? ఏంటో శబ్దం? గడియారం రా. భయంగా ఉందిరా.
కృష్ణ ఎప్పుడు వస్తాడు? వస్తాడులే, భయపడకు. మా బాత్రూమ్ రా, వెళ్ళరా. ఎప్పటికైనా వచ్చావు కదరా. రేయ్, మనం ఓ పని చేద్దాం. ముందు అరవింద్ని రూమ్ లో పెట్టి తాళం వేసేసి మన ముగ్గురం బయటికి వెళ్ళి వెయిట్ చేద్దాం. అక్కడైతే పుల్లు సింహాలు మనల్ని పీకుతుంటాయి. అరవింద్ అయితే కొడతాడంతే. కొట్టుడా పీకుడా ఏది కావాలి? కొట్టుడే బెటర్లే. రేయ్, రామేమో అరవింద్ను చంపుతానని చెప్పాడు. ఈ సమయంలో వాడిని ఒంటరిగా వదిలేస్తే మన నలుగురు రాములోకి అడ్డుపడ్డాం. వాళ్ళ అమ్మ నాన్న మనతో చెప్పమన్నారు. వాడు విన్నాడు. మరెందుకంటా రాము అరవింద్ చంపాలి? ఎందుకో తెలియడం లేదురా. అరవింద్ ఏం చేస్తున్నాడు చూసొద్దాం, రండిరా. నేను రాను, మీరు వెళ్ళండి. అరే ఛీ, రారా వెళ్దాం. నేను రానురా, వదిలేంట్రా. ఏంట్రా అలా వెళ్ళిపోతున్నా? ముందుకు తోస్తారేంట్రా? శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభ దివ్యకాయం ప్రకృతి ప్రదార్థం భజయ వాయుపుత్రం శాకిని డాకిని గాలి దయ్యములను వాళ్ళమును చుట్టి భూత ప్రేత పిశాచమ్ములను నేలను పడగొట్టి నీ మమ్ము రక్షించమయ్యా. నేను ఒక దెయ్యం గురించి భయపడి చస్తుంటే నువ్వు వెరైటీ వెరైటీ దెయ్యాల పేర్లు చెప్తావేట్రా? గమ్మున పదండ్రా. నేను వెళ్ళను. ముందు నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. డోర్ తెరిచిందిరా. మీరు తలుపు మూసేయండి, మనం వెళ్ళిపోదాం. ముగ్గురు కలిసి పోదాం. అరే, వాడు ఈ రూమ్ లో లేడరా? ఆ రూమ్ నుంచి అయితే శబ్దం వస్తుంది. అది స్పోర్ట్స్ రూమ్ రా. స్పోర్ట్స్ రూమా? అక్కడే నిన్న కల్లో వైకుంఠపల్లి చూసాను రా. చాలా ఊరుగా. రే జాగ్రత్త రా. రే ఇక్కడే ఉన్నాడు రా. అవునరా. రే, మీరు భయపడకుండా వెళ్ళి వాడిని మాటల్లో పెట్టండి. నేను వెళ్ళి అలాగే చెక్కేద్దామనే. కాదురా, మీరు మాట్లాడుతూ ఉండండి. నేను వెళ్ళి తాడు తీసుకొస్తాను, ముగ్గురు వాడిని పట్టుకొని కట్టేద్దాం. ఎలా ఉంది ఐడియా? ఐడియా అంతా ఓకే. నేను వెళ్ళి తాడు తీసుకొస్తాను, నువ్వు వెళ్ళి మాటల్లో పెట్టు. రే, వాడు నన్ను ఏమైనా చేస్తే? తెలుస్తుందిగా. నీకు తోడుగా వీడున్నాడు కదరా. ఎవరు వీడు? రే, నేను ఎప్పుడు నీతో ఉంటానని చెప్పాను. నేను వీటితో పాటు తాడు తీసుకోవడానికి వెళ్తున్నాను. ఇక్కడ ఎదురుంటాడు రా. తాడు తీసుకురావడానికి ఒకటి చాలు. వెళ్ళి మాట్లాడుతూ ఉండండి. వెళ్ళండి వెళ్ళండి. చేస్తున్నాడు ఇప్పుడు. మనుషు దయ్యం తెలియట్లేదే. ఏంటి అరుస్తున్నావు? నా కరుపులంటే ఇష్టం ఉండదు. అరవింద్, నేను నీ బెస్ట్ ఫ్రెండ్ కదా. నేను అరవింద్ కాదురా. అయితే రామ్, నేను నీ బెస్ట్ ఫ్రెండే కదరా. రాము ఫ్రెండ్ కి అరవింద్ గురించి ఏంట్రా దిగులు? వాడి గురించి, అరవింద్ గురించి నాకేంటి దిగులు? నా గురించే నాకు దిగులు. నాకు భయంగా ఉంది, నేను వెళ్ళిపోతాను. నన్ను వదిలేయరా. అయితే నా గురించి నీకు దిగులు లేదా మావా? నా గురించి అంటే ఇది రామా అరవిందా? ఎవరైతే నువ్వు ఒప్పుకుంటావు. కానీ మామా, పిశాచి అయ్యాక బాగా మాట్లాడడం నేర్చుకున్నావు. నాకు చాలా భయంగా ఉందిరా. నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలేయరా. నా వల్ల కావట్లేదు. వచ్చి నాతో ఓ ఆటాడు, వదిలేస్తా. ఈ గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నాకు తెలియవు కదా. నిచ్చెనొస్తే ఎక్కాలి, పామొస్తే దిగాలి. ఆడు. ఆటలోకి దిగాక ఫ్రెండ్స్ అని చూడకూడదు, నరికి పాతెయ్యాలి. రేయ్, ఏంట్రా ఆటలో కూడా నరికి చంపుతాను, పొడిచి చంపుతానంటున్నావు? నాకు చాలా భయంగా ఉంది మామ. నేను వెళ్ళిపోతాను. ఇకపై నేను ఇటు పక్కకే రానురా.
ఎందుకురా భయపడుతున్నావు? నేను నీ ఫ్రెండ్ని రా. నువ్వు బాయ్కి ఫ్రెండ్ అయితే భయం ఉండేది కాదు, పిశాచి ఫ్రెండ్ అయితే భయం లేకుండా ఎలా ఉంటుంది? భయపడకు, నన్ను చావగొట్టిన వాడే చస్తాడు, నిన్ను ఏం చెయ్యను. నా సంతోషం కన్నా వాళ్ళ పరువు ప్రతిష్టలే ముఖ్యం అనుకున్న మా అమ్మ నాన్న. నేను చెప్పినట్టు చేయండి, తనంతట తానే వస్తాడు. మా అమ్మా నాన్నలతో కలిసి నాకు హెల్ప్ చేయడానికి ఇష్టపడని నా ఫ్రెండ్స్ వీటన్నిటికన్నా పెద్ద ద్రోహం చేసిన అరవింద్. అరవింద్ నీ ఫ్రెండే కదా? ఫ్రెండ్ మనకేరా? కాదు కాదు కాదు, వాడు నా కుటుంబంతో చేతులు కలిపి నన్ను మోసం చేశాడు. అందువల్ల నేను చచ్చాను, నా వల్ల వాడు చస్తాడు, నా చేతుల్లో చస్తాడు, అది కూడా ఈ రోజే చస్తాడు. ఎందుకో తెలుసా? దొరికిపోయారా నువ్వు? ఎవర్రా దొరికింది? మీరే నాకు దొరికిపోయారు. మామా ఏమైందిరా? 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 తీసుకో తీసుకో తీసుకోరా, పీల్చు పీల్చు పీల్చరా. ఓకేనా మావా? ఓకేనా మావా? ఓకేనా? ఏంట్రా అన్నావు? అరవింద్ ఫ్రెండా? వాడిని నేనేం చేశారా? ద్రోహం రా, ద్రోహం. వాడి వల్లేరా నేను చచ్చాను. మామా, ఆయిషా నీకోసం అరకవేళలో వెయిట్ చేస్తోంది. నువ్వు ఆయిషా కొంతకాలం కలిసి ఉండండి, అప్పుడే నువ్వు ఆయిషాని ఎంత సీరియస్గా లవ్ చేస్తున్నావో మీ వాళ్ళకి అర్థమవుతుంది. చెప్పనా? ఒకటి చెప్పనా నా ప్రియ నేస్తమా? స్పృశిస్తూనే ఉన్నాయి నీ రెండు కనులు, ఎటు వెళ్ళినా నేనెటు వెళ్ళినా. ఏమైంది? ఇంట్లో ఏమన్నారు? నువ్వు వాళ్ళకి నచ్చలేదంట. నువ్వేమన్నావు? నాకు నచ్చావని చెప్పాను. Nisa garesa garesa nisa garesa nipama nisa garesa garesa ma pagare ప్రియతమావో ప్రియతమావో ఒక మాట చిన్న మాట మీటెను రాని చూపే నన్ను కొనగొట్ట ప్రతి పూట. nisa garesa garesa nisa garesa nipama కనులలోన ఒదిగిపోయే తడిని నేనేరా, కరిగిపోతే కలత తీర్చే ఒడివి నీవేరా. చేసావు ఏదో మాయే, పోసింది నాలో హాయే. చేసావు ఏదో మాయే, పూసింది నాలో హాయే. nisa garesa garesa nisa garesa nipama nisa garesa garesa ma pagare
మనసుతోటి మనసు చేర కులము లేదు మతము లేదు మనిషితోటి మనిషి చేరే క్షణమునే కలగాంచనా కలలనైనా నిజమునైనా కలయికే మధురము కనుల భాష తెలుపుతున్న కథలు అతి మధురం పెదవి ఎరుపున సుధలు తొరిపిన అలపుర సమధురం నిసా గరేసా గరేసా నిసా గరేసా నిపమ నిసా గరేసా గరేసా మా పగరే నేనెలా ఉన్నాను? బొట్టు పువ్వులు పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటావు. ఇది నేను నీ రాముగా చెప్పడం లేదు, ఒక రసికుడిగా చెప్తున్నాను. చిలిపి ఆశై కదలి రాన హృదయ శ్వాసై బ్రతుకుతేన మమతలేనా మతము అంటూ మనసునై నేనెగరనా చెలిమి నేనై తరలిరాన కలిమి అర్థం తెలుసుకోన చివరి దాకా కలిసి నడిచి జనమ జతనవనా చెలుని భాషలో చెలియాశలు నిలిచి నిజమగును రే రాము, రారా వెళ్దాం. సరే, నేను వెళ్ళొస్తాను. వాళ్ళతో పాటు నువ్వు ఇలా చేసావేంట్రా? రామ్, నిజంగా నాకు తెలీదురా. నాతో కూడా అబద్ధం చెప్పారు. వచ్చే వారం మీ ఇద్దరిని పెళ్లి చేసుకుందాం అనుకున్నావురా. ఆయుష్య లేకుండా నేను బతకలేనురా. నాకు అది తెలీదా? మీకెవరికి నా లవ్ అర్థం కాలేదురా. మా అమ్మ నాన్నతో కలిసి. రామ్, నువ్వు దేని గురించి దిగులు పడకు, నేనున్నాను కదరా. లైఫ్లో నేను బాగా నమ్మేదే ఈ ఇద్దరినే. ఒకరు ఆయుష్య, రెండోది నువ్వు. ఆయేషాని నిన్ను ఒక్కటి చేయడం నా బాధ్యత. రేపు నాన్న వాళ్ళ ఫ్రెండ్ వస్తున్నారా, వాళ్ళ అమ్మాయిని తీసుకొని. వాళ్ళకి నచ్చితే వెంటనే నిశ్చితార్థం, ఒక వారంలో పెళ్లి. నచ్చితే కదరా, నచ్చలేదని చెప్పేయ్. నాకు నచ్చడం మ్యాటరే కాదురా, వాళ్ళకి నచ్చితే చాలు. ప్లీజ్ రా, ఏదో ఒకటి చేయి మావా. నిశ్చితార్థం అయితే ఇంకేం చేయలేం. నువ్వు దేని గురించి దిగులు పడకరా. నిశ్చితార్థమే కదా నీ సమస్య. నిశ్చితార్థం జరగకుండా నేను చూసుకుంటాను. రేపు ఉదయం 11 గంటలకు రెడీగా ఉండు, నేను వచ్చి నేను తీసుకెళ్తాను. పెళ్లి కొడుకు లేకుండా నిశ్చితార్థం ఎలా జరుగుతుందో చూద్దాం. కాకపోతే మీ ఇంట్లో వాళ్ళు నాకు మంగళం పడేస్తారు. నీకోసం నేను ఏమైనా చేస్తాను మామ, నువ్వు నిశ్చింతగా ఉండు. మామా 11 గంటలకు కరెక్ట్గా వస్తావుగా? రేయ్, షార్ప్గా 11 గంటలకు అక్కడ ఉంటాను, సరేనా? వస్తాను. నువ్వు ఫీల్ అవ్వకుండా మీ ఇంట్లో వాళ్ళు చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకో మామ. రే, ఏంట్రా నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? నేను బాగా ఆలోచించాను. ఆయేషా మీ ఇంట్లో వాళ్ళకి అస్సలు నచ్చలేదురా. పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండాలి మామ. మీ అమ్మా నాన్నలు చెప్పిన దాన్ని బట్టి ఎందుకునో నువ్వు ఆయేషాని చేసుకుంటే సంతోషంగా ఉండలేమనిపిస్తుందిరా. నీ సంతోషం కోసం ఒక అమ్మాయి జీవితంతో ఆడుకోకు మామ, అది చాలా తప్పు. దీని ఇంతటితో మర్చిపో, ఏంటి? ఈరోజు జూలై 12. నేను చచ్చిన రోజే వాడు చావాలి. సరిగ్గా 12 గంటలకి వాడి ప్రాణం తీస్తాను. ఈరోజు మా బుజ్జమ్మ బర్త్డే. అయినా తనకంటే నా ఫ్రెండ్స్ ముఖ్యం అనుకుని మీతో వచ్చాను చూడు. అసలు అరవింద్ ఎందుకు అలా చేశాడు? ఏం చేశాడు? అదే
వస్తానని చెప్పి రాకుండా రామ్ని మోసం చేశాడుగా. కొంచెం వెయిట్ చేయి. ఎలాగూ రామ్ అరవింద్ని చంపుతాడు. అరవింద్ ఆత్మ ఎవరినైనా ఆవహిస్తుంది. అప్పుడు దాని ద్వారా అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. రేయ్, పిశాచి కథ అంటే నాకు ఇష్టమే, కానీ పిశాచే వచ్చి కథ చెప్తున్నట్టే నాకు భయమేరా. తెలుసు కదా. నువ్వు తమాషా చేయకుండా నమాజ్ చేసుకో బాయ్. అసలే ఇక్కడ నెట్వర్క్ దొరక్క చిరాగ్గా ఉంది. కృష్ణ జాగ్రత్త. రే కృష్ణ, ఏమైందిరా? ఏవయ్యా, తలుపులు బార్లో తెరిచిపెట్టి ఎక్కడ కూర్చున్నారండి? తలుపులు తెరుచున్నాయా? మేం తెరవలేదే. కుక్కలు నక్కలు దూరతాయా? ఏమే లోపలికి వచ్చింది? ఇక కుక్కలు వస్తాయంటే నక్కలు వస్తాయండి. రే, ఏం జరిగిందో చెప్పరా. చిన్న దెబ్బ తగిలిందిరా. చిన్న దెబ్బలే, తగ్గిపోతా. నీకు కూడానా? సరే ముందు కూర్చో. మామా, రే నీకు విషయం తెలుసా? అరవింద్ రామ్ ప్రేమకి హెల్ప్ చేస్తున్నాడనే కదా అనుకునేవాళ్ళం. కానీ నీ తమ్ముడు సూసైడ్ చేసుకుని చావడానికి అరవిందేనా కారణం. రే ఏంట్రా వాగుతున్నావు? అవునరా, రామ్ ఆత్మ ఇప్పుడే అరవింద్లో ప్రవేశించి చెప్పింది. నిశ్చితార్థం రోజున రామ్ లవ్కి హెల్ప్ చేస్తానని మోసం చేసి అరవింద్ వాడిని బయటికి వెళ్లకుండా చేశాడట. అందుకే రామ్ ఆత్మహత్య చేసుకున్నాడు. అరవింద్ ఏం తప్పు చేశాడు రా? మనం అనుకున్నదేగా చేశాడు. రామ్ ఆత్మహత్య చేసుకుంటే వాడేం చేస్తాడు? వాడి లవ్ కోసం వాడే పోరాడు ఉండాలి. వాడు సూసైడ్ చేసుకుంటే సమస్యలన్నీ తీరిపోతాయా? రాము ఒట్టి పిరికోడు. గట్టిగా అరవకరా. అరే ఏంటి బాబు మీరు దెయ్యానికి పోయి భయపడుతున్నారు? నేను వచ్చేసాను కదా. నో ఫియర్ వెన్ ఐఎమ్ హియర్. అరవింద్ బాబు ఎక్కడా? అరవింద్ పైన. మరి దెయ్యం? అరవింద్ పైన. ఒకటే కన్ఫ్యూషన్ గా ఉంది. ఇదేం తాడో తెలుసా? మొలతాడేగా. అది కూడా తెలీదా? మొలతాడా? చిన్నదిగా ఉంది. నడుము కట్టుకోకుండా చేతిలో ఉంచుకున్నారు. ఇది ముత్యాలమ్మ మహిమ తాడు. ఇది గనక చేతి కట్టుకుంటే భూతం, గీతం, మోహిని, పిశాచి, దెయ్యం, గియ్యం, ముని, శని ఏదైనా సరే కాలికి బుద్ధి చెప్పాల్సిందే తెలుసా? నిజమేనా? మరి అబద్ధమా? అరకు వ్యాలీ నుంచి చింతపల్లికి వెళ్లే రూటు గాఢాంధకారం. జొన్న చేను దగ్గర ఓ ఆకారం నుంచనుంది. ఏంటో తెలుసా? ఏంటది? మోహిని, పిశాచి. సరే, జనసంచారం లేని చోట ఓ అందమైన అమ్మాయి ఒంటరిగా ఉంది కదా అని టప్పుల్లాగి లోపల కూర్చోబెట్టాను. ఎవరిని? మోహినినే. చిన్న వయసు, యువ రక్తం. అంటే 10-15 ఏళ్లకు ముందా? పోయినాడదబ్బా. ఉండరా. తర్వాత ఏమైంది? తర్వాత ఏమైందో తెలుసా? మల్లెపూల వాసన. అలాగే వాటేసుకుని ఓ సక్కటి కిసిద్దామని చూస్తే 2 పొడుచుకొచ్చాయి. ఏంటి? నేను అదే అనుకున్నాను, కానీ కోరపళ్ళు. ఓ పళ్ళ. మెడకి నోటికి 1/2 ఇంచ్ గ్యాపే. ఇంకా బాగా దగ్గరకు వచ్చేసింది. నేను వెంటనే జేబులో ఉన్న తాడు తీసి తన మొహం మీద పెట్టానా, వెంటనే కాలి బూడిదైపోయింది. తర్వాత ఏం జరిగింది? తర్వాతే వద్ది, బూడిదని దులిపేసి జీపును క్లీన్ చేసుకుని వచ్చేసాను. ఇది నమ్మేలా లేదే. ఇప్పుడు వెళ్ళి తాడు కడతాను. ఆ పిశాచి అల్సేషన్ డాగ్ లాగా నా వెనకాల రాకపోతే నేను నా పేరు మార్చుకుంటాను. అన్నా, ఇన్సూరెన్స్ చేయించుకున్నారుగా? తమ్ముడు, ఆ మాట వెళ్ళి పిశాచి అని అడుగు, నన్ను అడుగు. మాకు అర్థమైందా? ఆఫీసర్ వద్దు. ఇప్పుడే వెళతాను చూడు. ఏయ్, నువ్వు వీళ్ళ దృష్టిలో దెయ్యానివో పోతానవో కావచ్చు, కానీ నాకు మాత్రం నువ్వు అల్సేషన్ డాగ్వే. వైజాగ్ వరదరాజులు మహా కోపిష్లా ఉన్నాడు. నాతో పెట్టుకో. నిన్ను కుక్కల తోకు. దానికేం చేయగలం? ఇలాంటి ముదిరిన రోగాలకి మొరట వెచ్చవే కరెక్ట్. కొట్టని. నీ పప్పులు నా దగ్గర ఉడకో. నీ చేత వచ్చేటప్పుడు ఏమైనా తెచ్చావా? రే నోరు మూసుకోరా, ఆకలిగా ఉందిరా. అరవింద్ రూమ్ లో యాపిల్ ఉంది, వెళ్ళి తెచ్చుకుంటావా? కాళ్ళు చేతులు పట్టుకున్నా నిన్ను వదిలిపెట్టేది లేదు. ఇవాళ నువ్వు వద్దు బాబు. వీడి లొంగ తీసుకునేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ముందే నా మాట వినొచ్చుగా. ఇన్ని దెబ్బలు కొట్టాల్సిన అవసరం ఉండేది కాదు. దెబ్బలు ఏంటన్నా, ఈదురుగాల్లో సైకిల్ తొక్కినట్టు షేప్లన్నీ మారిపోయాయి. పోట్లాడంటూ జరిగిన తర్వాత కొన్ని దెబ్బలు అటు ఇటు పడతాయి. ఇది సహజం. అది ఫైట్ పిశాచితో. సెన్సర్ వాళ్ళు గనక చూస్తుంటే 3AA ఇచ్చుండేవాళ్ళు. ఇదంతా ఓకే. దారం ఎక్కడ? కట్టేశాను. కట్టేవా? కట్టేశాను బాబు. లెఫ్ట్ హ్యాండ్ కట్టాను, దాన్ని మార్చి రైట్ హ్యాండ్ కట్టేసరికి ఇంత లేట్ అయింది. వీరుడు అన్నాను. నేరుగా ఓకే.
ముందు అరవింద్ బయటకు తీసుకురండి. నేను అలా వెళ్ళి కొంచెం గాలి పీల్చుకుంటాను. అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను. జాగ్రత్తగా తీసుకురండి. పాపం చలి కొనుక్కుపోతుంటే గాలి కావాలంట. అనుకున్నాను. అది గాలి, భయపడకండి. చేతికి అమూర్తాలు కట్టిన కూడా నీ ప్రతాపం చూపిస్తున్నావే. పాపం పిల్లలు. బాబు, నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను. త్వరగా తీసుకొచ్చేయండి. శివ, శివ, శివ. ఏంటి వైజాగ్ వరదొస్తానా? పైన తిన్నది చాలేదా? కరెంటు వేరే పోయింది. వెళ్తుర్లోనే అన్ని దెబ్బలు కొట్టాడు. ఇప్పుడు ఎన్ని దెబ్బలు కొడతాడు? ఇంకో అరగంట మాత్రమే అరవింద్ ప్రాణాలు వాడికి సొంతం. ఆ తర్వాత నాకు సొంతం. ఒకటి, అరవింద్ చావాలి. అలా కాకుంటే నేను కోల్పోయిన జీవితాన్ని వాడి మూలంగా పొందాలి. మీరు వెళ్ళిపోండి. నాకు కావాల్సింది మీ ప్రాణాలు కాదు. వెళ్ళండి రా. తమ్ముడు, అలా చూడకండి. నన్ను తిట్టాలనుకుంటే తిట్టేయండి. యో, దారం కట్టానని చెప్పావు. అది కట్టాను, కానీ ముళ్ళు వేయడం మర్చిపోయినట్టున్నారు. ఏదో లెఫ్ట్ లో కట్టాను, రైట్ లో కట్టాను అన్నా. ఆ ఛాన్స్ ఎక్కడిచ్చాడు నాకు? వాడే నన్ను లెఫ్ట్ లోను రైట్ లోను తెగ వాయించేశాడు. ఎలా కొట్టాడో తెలుసా? ఒళ్ళు హోనం చేశాడు బాబు. ఇప్పుడు ఆ తాడెక్కడా? తాడా అక్కడే ఎక్కడో ఉంటుంది. వీడొకడా. పదండ్రా, రాము మనం తెచ్చుకుందాం. ఏంట్రా నువ్వు అనేది? పైనున్నది నా ఫ్రెండ్ రా. నేను బతుకున్నాను కదా, వాడు బతకాలి. అయితే ఇక నేను బయలుదేరుతాను. ఏంటి వెళ్తానంటున్నావు? వాడిని తీసుకెళ్దాంరా బాబు. అతన్ని ఎందుకు ఇప్పుడు డిస్టర్బ్ చేయడం? ఉదయాన్ని వచ్చి మనం అతన్ని తీసుకువెడదాం. నాతో ఎవరు వస్తారా? తమ్ముడు వద్దు. తాడు ఇక్కడ ఉందిరా. రే మామా, ఇక్కడ లేడురా బాబు. ఎక్కడా కనపడడం లేదు. ఇదిగో ఇక్కడున్నారా? ఎక్కడ? అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. రే ఆగరా. కృష్ణ, వెళ్ళిపోరా. వెళ్ళండ్రా. అరవింద్ చంపింది నీ తమ్ముడిని రా. చనిపోయింది నా తమ్ముడే కావచ్చు, కానీ బతుకున్నది నా ఫ్రెండ్ రా. ఏంట్రా కొడుతున్నావు? వాడు నీ ఫ్రెండ్ రా. మీరంతా స్నేహితులరా. అలా కొట్టుకోకూడదు. రే, ఆ తాయితికి వాడు భయపడుతున్నాడు రా. నేను కట్టుకో వన్నీ కట్టేసి కాదు. కింద పడేకండి. అరవింద్ కావాలరా, మీరు కాదు. తప్పించుకునేలా ఉన్నాడు.
కట్టేసావా? కట్టేశానా? అమ్మా అన్నా, ఇక పర్లేదు. 12 అవడానికి ఇంకెంత టైం ఉంది? ఇంకా 20 నిమిషాలు ఉందిరా. తొందరగా మెయిన్ రోడ్ దాటాలి. అంతకన్నా ముఖ్యమైన పని ఒకటి ఉంది. ఎంతకంటే ముఖ్యమైన పని ఇంకేముంటుంది? ముఖ్యమైన పని అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాడేంటి? బాబు, ఆయుష్ ఇంటికి తీసుకొచ్చారేంటి? మనం అరవింద్ని కాపాడాం. రాము లవ్ చేసింది ఆయిషాని కదా, తనని కాపాడద్దు. రాము ఆయుష లవ్ చేసుకున్నారా? అవునా, అది నీకు తెలియదులే. అది సరే, ఆయుష్ ఇక్కడ లేదు కదా, ఊరోది వెళ్ళిపోయిందిగా. ఆయుష ఇక్కడే ఉంది. 2 రోజుల నుంచి భోజనం తనే చేస్తోంది. నిజంగానా? నిజమే. అది కాదు బాబు, ఆయుష వెళ్ళిపోయి సంవత్సరం అవుతుంది. రాము చనిపోయిన ఆ మర్నాడు వెళ్ళిపోయింది. ఏంటి, రామ్ చనిపోయింది ఆయుషకి తెలుసా? తెలుసు బాబు. కాస్త చూసి నడవండి. బాలాజీ, రఫీ నువ్వు విడరా. అందరూ ఓ పక్కగా ఉండండి. ఏంట్రా అదే? ఆయేషా డైరీ. కోరుకున్న వాడితో జీవితం పంచుకోవడం ఓ గొప్ప వరం. అది అందరికీ దక్కదు, కానీ నాకు దక్కింది. పన్నెండు గంటలకు కదా ముహూర్తం. మీరు రాలేదంటే భయపడుతూ ఉంటారండి. బొట్టు పువ్వులు పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటాం. పాపం సార్ ఆయన. ఏమైంది? తనెందుకు ఇంకా రాలేదు? ఫోన్ ట్రై చేశాను, వాడు తీయలేదు. ఒకవేళ వాడికి రావడం ఇష్టం లేదేమో. ఏమంటున్నారు? సరే, నువ్వు ధైర్యంగా ఉండు, నేను వెళ్ళి వాడిని తీసుకొస్తాను. ఏంట్రా? ఏమైంది? ఏమైందండి? ఏమైందో చెప్పండి. నువ్వు మోసపోయావు ఆయేషా. ఏంటి? రామ్ ఆ అమ్మాయి నచ్చిందని నిశ్చితార్థానికి ఒప్పుకున్నాడంట. నువ్వు వెళ్ళిపో ఆయేషా, నేను ఊరికొస్తానులే. మిగతావన్నీ అక్కడ మాట్లాడుకుందాం. వెళ్ళిపో. రే, ఆయేషాని బస్ ఎక్కించరా. శివగాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదే. ఈ టైంలో ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా? అదే అన్నా, ఫ్రెండ్ రమ్మంటే కొన్నాళ్ళు వాళ్ళ ఊర్లో ఉన్నాను. ఓ అలాగా. సార్, రాము ఉన్నాడే, అరవింద్ గారి ఫ్రెండ్. ఏమైంది ఆయనకి? ఆ బాబు చనిపోయాడమ్మా. అయ్యో, ఎలారా? తెలియలేదు సార్, ఎవరో అమ్మాయిని లవ్ చేశారట. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, సూసైడ్ చేసుకున్నాడు. ఏంట్రా రాము ఇలా చేశాడు? రేయ్, పద కనుక్కుందాం. నాకిక్కడ ఎవరూ పరిచయం లేదు. మా తాతయ్య చనిపోయిన తర్వాత ఇక్కడ ఉండడం ఇష్టం లేక నేను ఆ ఊరు వచ్చేసాను.
ఆయేషా, రామ్ ఎలాగైనా కొన్నాళ్ళలో ఇక్కడికి వచ్చేస్తాడు, ఇక భయం ఏంటి? రే రాము, రారా వెళ్దాం. త్వరగా వచ్చేయండి, మిమ్మల్ని నమ్మే పంపిస్తున్నాను. అంతా నేను చూసుకుంటానులే. రామ్ లేకుండా నేను బతకలేను, అది మీకు తెలుసు కదా. సపోజ్ రామ్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. హేయ్, ఊరికే సరదా కన్నాలే. బాయ్. గాయానికి మాత్రమే మందుంటుంది, కానీ బాధకు ఉండదు కదా. మర్చిపోవడానికి, మన్నించడానికి వాడు చేసింది తప్పు కాదు, ద్రోహం. మేము కలిసి నవ్వుకున్నది మర్చిపోలేదు, నేను ఒంటరిగా ఏడ్చింది మర్చిపోలేదు. నన్ను నమ్మించి నట్టిట్లో ముంచాడు. ప్రేమ కోసం బతకాలని ఆశపడ్డాను, కానీ ఇప్పుడు అదే ప్రేమ కోసం చావడానికి సిద్ధపడ్డాను. నిన్ను అనుమానించినందుకు నన్ను క్షమించు రామ్. ఇదిగో నీ దగ్గరికి వచ్చేస్తున్నాను. అరవింద్, నిన్ను నాశనం చేయకుండా వదలను. నీ నరకాన్ని నువ్వే సృష్టించుకున్నావు. నువ్వు ప్రారంభించావు, నేను ముగిస్తాను. కానీ ఇవాళ కాదు, జూలై 13న నా సంతోషానికి నువ్వు సమాధి కట్టిన రోజుది. నేను నీకు సమాధి కట్టబోయే రోజు కూడా అదే. నువ్వు చావాలిరా. అయ్యో, ఇక్కడ ఉంటే ప్రమాదం. త్వరగా పరిగెత్తండి, రండి. దాహం తీరా జ్వాలై ఆరి అన్నా, వరదనా. చాలు, ఆల్రెడీ ప్రాణానికి ప్రాణమైన నా ఫ్రెండ్ని పోగొట్టుకున్నాను. మిమ్మల్ని కూడా పోగొట్టుకోలేనురా. అరవింద్,
విప్పితే ప్రమాదంలో పడతావు. నేను చావాల్సిన వాడినే. నేరం చేశానన్న బాధతో క్షణం క్షణం చావడం కంటే ఒకేసారి చావడం మేలురా. అన్నా ఓ టీ అన్నా. ఆయిషా, నువ్వు లోపల వెయిట్ చేయి, నాకేదో కాల్ వస్తుంది, మాట్లాడొస్తాను. రే ఇలా రారా. ఈ అమ్మాయిని అక్కడ కూర్చోపెట్టు. ఓకే సార్ రండి. రామ్ గడ్ కాల్ చేస్తున్నాడు, కాసేపు నేడిపిద్దాం. మామా, నేను చెప్పేది కొంచెం టెన్షన్ అవ్వకుండా విను మామా. నువ్వు ఫీల్ అవ్వకుండా మీ ఇంట్లో వాళ్ళు చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకో మామా. నేను బాగా ఆలోచించాను. ఆయేషా మీ ఇంట్లో వాళ్ళకి అస్సలు నచ్చలేదురా. పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండాలి మావా. మీ అమ్మా నాన్నలు చెప్పిన దాన్ని బట్టి ఎందుకనో నువ్వు ఆయేషాని పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండలేమనిపిస్తోందిరా. నీ సంతోషం కోసం ఒక అమ్మాయి జీవితంతో ఆడుకోకరా, అది చాలా తప్పు. దీన్ని ఇంతటితో వదిలే ఏంటి. మనోని కాసేపు ఫీల్ అవని. సార్ 11 గంటలు అవుతుంది, వెళ్ళి తీసుకురండి సార్. వెళ్దాం ఉండవయ్యా, టైం అవుతుంది కదా. 12 గంటలకు కదా ముహూర్తం. మీరు రాలేదని ఆయన భయపడుతూ ఉంటారు సార్. ఏయ్, వాడిని భయపడినిలే, కొంచెం థ్రిల్ ఉండాలి కదా. రేపు ఎప్పుడైనా పిల్లలకి వాళ్ళ పెళ్లి ఖర్చు చెప్పేటప్పుడు ఒక ఇంట్రెస్ట్ ఉండాలి కదా. ఆయన ఫోన్ చేయొచ్చు కదా. వాడి నంబర్ మేము బ్లాక్ చేశాం కదా. పాపం సార్ ఆయన. ఏయ్, ఇవాళ వాడికి బర్త్డే. ఈ బర్త్డేకి వాడికి గిఫ్ట్ ఆయేషాయే. ఇంతకంటే ఫ్రెండ్కి పెద్ద బర్త్డే గిఫ్ట్ ఎవరిస్తారు చెప్పు. ఏమైంది? తనెందుకు ఇంకా రాలేదు? ఫోన్ ట్రై చేశాను, వాడు తీయలేదు. ఒకవేళ వాడికి రావడం ఇష్టం లేదేమో. ఏమంటున్నారు? సర్ప్రైజ్గా ఉంటుందని నన్ను కూడా తనతో మాట్లాడనివ్వలేదు. ఇప్పుడేం చెయ్యాలి? సరే, నువ్వు ధైర్యంగా ఉండు, నేను వెళ్ళి వాడిని తీసుకొస్తాను. ఏంట్రా? రామ్ మనల్ని వదిలేసిపోయాడు రా. ఏంట్రా నువ్వనేది? అవునరా, డ్రెస్ మార్చుకుంటాను రూమ్లోకి వచ్చి చెయ్యి కోసుకొని చచ్చిపోయాడు రా. మేమంతా హాస్పిటల్కి వెళ్తున్నారా. ఏమైంది? ఏమైందో చెప్పండి, అడుగుతున్నాను కదా. ఏమైందండి? ఏమైంది? నువ్వు తట్టుకోలేవనే రామ్ చనిపోయిన విషయం దాచి నిన్ను మోసం చేశాడని అబద్ధం చెప్పాను. నేను తమాషాకి చేసిన తప్పు వల్లే మీ ప్రాణాలు. అరవింద్, జరిగిందేంటో నాకు తెలుసురా. ఇందులో నీ తప్పేం లేదురా. ఏదిరా ఫ్రెండ్షిప్? ప్రాణాలు ఇవ్వడమేరా ఫ్రెండ్షిప్. నేను ఇచ్చేస్తాను రా. పన్నెండు గంటలు అవడానికి ఇంకా ఒక్క నిమిషమే ఉంది. ఆ రోజు చెప్పిన టైంకి నేను రాలేదు, కానీ ఈరోజు 12 గంటలకు 1 నిమిషం ముందే నేను మీ ముందుకు వచ్చాను. నీకు కావాల్సింది నా ప్రాణమే కదరా, తీసుకోరా. వాళ్ళను వదిలే. కానీ నాకు ఆశ ఉందిరా. నన్ను క్షమించానని మాత్రం చెప్పు. నేను చనిపోయేటప్పుడు నీ ఫ్రెండ్గా చావాలనుకుంటున్నాను రా, ద్రోహిగా కాదు.
రే రెడీ అయిన చాలు పద వెళ్దాం. రే పదరా, ఎంగేజ్మెంట్ కి టైం అవుతుంది, పదరా. లాక్రా. ఒరే మావా, పెళ్లికలు వచ్చేసిందిరా నీకు. అవునురా. హలో, చెప్పు వరదా. ఎలా ఉన్నావు? అరవింద్ బాబు ఎలా ఉన్నాడు? బానే ఉన్నాడు, జరుగుతుంది. అంతా బానే జరుగుతుంది. అమ్మాయిని రమ్మనండి. వరదని ఫోన్ చేసినట్టున్నాడు. రే, అమ్మాయిని మాకు కూడా చూపించకుండా సర్ప్రైజింగ్ గా ఉంచావు కదా. నాకు పెళ్ళే వద్దన్న మా అబ్బాయి మీ అమ్మాయి ఫోటో చూడగానే వెంటనే పెళ్లి కొప్పేసుకున్నాడు సార్. మా అమ్మాయి కూడా పెళ్లి వద్దనే అంది. అనుకోకుండా ఒకరోజు మీ అబ్బాయిని చూపించి ఇతన్నే పెళ్లి చేసుకుంటానంది. అందరూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే ఎలా? అమ్మాయికి అబ్బాయి నచ్చడం లేదా అడగండి. ఏంటమ్మా, అబ్బాయి నచ్చాడా? ఏంట్రా, వచ్చే నెల పెళ్లి పెట్టుకుందామా? ఒకటి, అరవింద్ చావాలి. అలా కాకుంటే నేను కోల్పోయిన జీవితాన్ని వాడి మూలంగా పొందాలి. నచ్చారు. నచ్చింది. దూరాలైతో చెదారులు ఈరోజు భారాలు పెంచెను.